నమస్కారం అండి. ఇప్పుడు మనకు రాజమండ్రిలో మళ్ళీ ఒక 2 కేసులు వచ్చాయి, పాజిటివ్ కేసులు వచ్చాయి. సరే 2 కేసులు రావడం అనేది ఆ కేసులు ట్రాక్ ఉన్నాయి, భయపడాల్సిన అవసరం లేదు. మనం వాటి మళ్ళీ బ్యారికేడ్స్ పెట్టి మెడికల్ టీమ్ తిట్టి మళ్ళీ చేద్దాం. రెడ్ జోన్ పెట్టి చేయడానికి అధికారులు నిర్ణయించారు. ఆ పాయింట్ కన్నా ముందు కరోనా వ్యాధి మీద పూర్తిగా అవగాహన మీ అందరికీ ఉందనే ఉద్దేశంతో ప్రభుత్వం లాక్డౌన్ తీసేసి మీరు హాయిగా మీ వ్యాపారాలు మీరు చేసుకుంటూ కరోనా వ్యాధి రాకుండా మీరు జాగ్రత్తగా ఉండండి, ఆర్థికంగా వెనకబడిపోకుండా ఎవరికి వాళ్ళు కొంత సంపాదించుకోండి అని చెప్పి ప్రభుత్వం మీకు చెప్తుంటే ఎవరికి వాళ్ళు మాస్కులు తీసేసి శానిటైజర్లు వాడకుండా సబ్బుతో కడుక్కోకుండా ఎవరికి వాళ్ళు ఎవరు చూడలేదని చెప్పి మాస్కులు సగాన్ని తీసి అదే మాస్కులు పక్కన పడేసి అంటే చాలా ప్రమాదకరంగా వెళ్తున్నారు. అందరూ ఆలోచించుకోవట్లేదు ఎవరును. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, విజయవాడ ఆల్రెడీ 500 కేసులు వచ్చాయి. అక్కడ దాదాపు 46 వార్డులు లాక్డౌన్ చేయడం జరిగింది. అక్కడ మనం రాజమండ్రి ఎంతో పవిత్రంగా చక్కగా ఉన్న ఏరియా మనం కాపాడుకోవాల్సిన మన అందరి మీద ఉంది. వ్యాపారస్తులు ఎవరు మాస్క్ లేకుండా అమ్మద్దు, మాస్క్ లేని వాళ్ళు లోపల రానియద్దు. ఏమంటే అలా కానీ ఎక్కడైనా మాస్క్ లేని వాళ్ళు లోపలికి వచ్చి చేస్తున్నాం మేము ఖచ్చితంగా రేపటి నుంచి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసే షాపులు మూసేయడం వెనకాడే సమస్య లేదు. ఇక్కడ ఎవరు ఇదే పనిగా అస్తమానం లాక్డౌన్ పెట్టుకుంటూ అదే రెడ్ జోన్లు పెట్టుకుంటూ వెళ్ళడానికి ఏమన్నా మీరు ఆలోచించుకోవద్దు అందరండి. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి, ఎక్కడ అందరూ మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్లు పెట్టండి, ఒకరికొకరు అనుకోండి, దూరం మెయింటైన్ చేయండి, ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. అత్యధిక ప్రమాదకరంగా రాకుండా చూసుకుంటే అందరం హ్యాపీగా ఉంటాం. ఒక 2 నెలలు 3 నెలలు కష్టపడితే కరోనా అనేది అంతరించిపోయి వ్యాక్సిన్ వస్తుంది. వ్యాక్సిన్ మేరలో కనపడుతుంది, కొందరు అదుగు కనిపెట్టే ఉంటున్నారు. ఆ వ్యాక్సిన్ మన చేతికి అంది మనందరం ఆరోగ్యంగా బయటపడేందుకు మనం జాగ్రత్తగా ఉండాలని ఆలోచన లేకపోతే ఎలా వస్తుందో తెలిసిపోయింది మన అందరికీ, ఎలా రాదో తెలిసిపోయింది. ఎలా వస్తుందో ఎలా రాదో తెలిసి కూడా మనం జబ్బు తెచ్చుకోవడం అంటే చిన్న విషయం కాదు అది. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మనం హోటల్స్ ఓపెన్ చేసాం, తొప్పుడు పళ్ళు ఓపెన్ చేసాం, ఎక్కడెక్కడ కొనుక్కోమంటున్నాం. కాబట్టి మీరు చేయాల్సింది ఏమంటే మాస్క్ పెట్టుకోండి, కొంచెం గ్లౌజ్ వేసుకోండి, గ్లౌజ్ లేకపోయినా పర్లేదు, చేతులు సబ్బుతో కడుక్కోండి, శానిటైజర్ లేకపోయినా పర్లేదు, మామూలు సబ్బుతో కడుక్కోండి. ఇంట్లోకి వెళ్ళి జాగ్రత్తగా ఉండండి. బయటకు వచ్చి లోపలికి వచ్చి బయటకు వచ్చే వాళ్ళతోనే ప్రమాదం ఎక్కువ అని కనిపెట్టారు అందరూ పెద్దవాళ్ళు. కాబట్టి జాగ్రత్తగా ఉండి, ఇంట్లో పెద్దవాళ్ళు జాగ్రత్త, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు చిన్నపిల్లలు మరీ జాగ్రత్తగా ఉండండి. కరోనా వ్యాధి పోలేదు, ఉంది. కరోనా వ్యాధి రాకుండా చూసుకునే బాధ్యత మందే. మీరందరూ అనుకున్నట్టుగా కరోనా వ్యాధి రాకుండా కాపాడే బాధ్యత ప్రభుత్వంతో పాటు మంది కూడా ఉంది. అది గుర్తించండి. కంపల్సరీగా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, మాస్క్ వేయడం చేయండి. జామకాయలు అమ్మేవాళ్ళు, బజ్జీలు అమ్మేవాళ్ళు, రోడ్ల మీద చిన్న షాపులు పెట్టిన వాళ్ళు, చిన్న ఐటమ్స్ అమ్మేవాళ్ళు, చిన్న షాపుల వాళ్ళు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. కరోనా వ్యాధి ఉంది కాబట్టి అందరూ దూరంగా ఉండండి, దూరంగా ఉంచండి. అందరినీ మాస్క్ పెట్టిన వాడికి అమ్మండి, లేకపోతే ఇవ్వకండి. 10 రూపాయలు రావడం ముఖ్యం కాదు, 10 కాలాలు మనం బతుకుంటాం ముఖ్యం. అందరూ జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ టు ఎవరీబడీ. థ్యాంక్ యూ.